ఏమాగం ఇది. అంతకుముందేమో ఇందిరమ్మ పుట్టినరోజు దగ్గర నుంచి సోనియమ్మ పుట్టినరోజు దాకా వస్తామన్నారు. అసలు వాళ్ళతో ఏం సంబంధం మనకు తెలంగాణకు? ఓ పండక్కి ఇచ్చింది కాదు, దసరాకి ఇచ్చింది కాదు, దీపావళికి ఇచ్చింది కాదు, ఓ రంజాన్ కి ఇచ్చింది కాదు, క్రిస్మస్ కి ఇచ్చింది కాదు. ఈ ఇందిరమ్మ ఏంది, ఆ సోనియమ్మ ఏంది, మళ్ళీ మన ఆడబిడ్డలు ఇబ్బంది పెట్టడం ఏంది, ఇవన్నీ చేసి 150 రూపాయల చీర. అప్పుడు కూడా ఏం చేసినాం మనం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆధార్ కార్డు పట్టుకొని ఇచ్చేసి అయిపోతుండే. దానికి ఏముంది, ఇంట్లో ముగ్గురు ఉంటే ఒక ఆమె 3 ఆధార్ కార్డులు వచ్చి తీసుకుపోతుంది. అలా పెద్ద విషయం ఏముండదు, అది సెంటిమెంట్ లో చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చే ముచ్చట. దాన్ని ఇంత కాంప్లికేట్ చేసి ఇంత ఒత్తిడి క్రియేట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అన్నిటికన్నా ఎక్కువ నేను చాలా బలంగా నమ్మేది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక పథకం పెడుతుండే. ఏంటది, నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని గ్రూప్లలో వేస్తాడు. ఇది ఎందుకు కాదు, ఆడబిడ్డల పేరుతో లోన్లు తెచ్చుకోవాలి, ఆయన వాడుకోవాలి, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకోవాలి. అంతకు మించి ఇంకో ఆలోచన లేదు. ఇప్పుడున్న గ్రూపులు పెంచండి, కానీ పెంచితే వాళ్ళకు ఉపయోగపడేటట్టు పెంచండి. మీకు ఉపయోగపడేటట్టు వాళ్ళ పేరు మీద మీ గురువు గారు లాగా ప్రపంచ బ్యాంకుకి మా తెలంగాణ ఆడబిడ్డల యొక్క శ్రమను కుదవబెట్టే పని చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.